స్టవ్ పెట్టి ఒక డిష్లో వాటర్ వేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడు మిల్ మేకర్ వేసేసేయాలి. అదే సోయా అంటారు కదా, మిల్ మేకర్ వేసేసి కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత బంద్ చేసి కొంచెం చల్లారిచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ పిండేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. గట్టిగా పిండి తీసుకోవాలి, వాటర్ ఉండద్దు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయినా లేదంటే ఒక చిన్న డేక్ష అయినా పెట్టుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్ అంటే 2 గంటలు, చిన్న 2 గంటలు వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి 2 వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, వేసుకొని 2 మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మిల్ మేకర్ వేసేసుకోవాలి. నేను చేసిన చిన్న మిల్ మేకర్ అండి, పెద్దవి కూడా బాగుంటాయి కానీ చూడడానికి చిన్నవి బాగుంటాయి. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి నూనెలో. అయిన తర్వాత ఒకసారి కలిపి నూనెలో వేగినాయా లేదా చూసుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఒక 3 టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా వేగుతాయి. మళ్ళీ ఒకసారి కలిపి మూత తీసి చూసుకోవాలి టమాటా మగ్గిందా లేదా. మగ్గిన తర్వాత కారం 2 స్పూన్స్ కారం, నేనైతే 2.5 వేస్తాను, మీరు చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 1.5 స్పూను, ఉప్పు కొద్దిగా, కలుపుకొని
హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం మన గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి, చపాతీలకు కూడా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి, ఒక 2-3 చిటికెలు, కొద్దిగా నలుచుకొని వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి కలిపేసి ఒక్క విజిల్ పెట్టుకోండి. ఒక్క విజిల్ పెట్టుకుంటే ఉట్టిగానే ఉడికిపోతుంది. కలిపి చూసుకోండి, గ్రేవీ ఉంటే కొంచెం పెట్టుకోండి, లేదంటే సరిపోతుందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. అయిపోయింది మిల్ మేకర్ కర్రీ, సూపర్.